భార్యాభర్తలు కలిసిన తర్వాత ఒకవేళ వైఫ్‌కి గానీ, హస్బెండ్‌కి గానీ ఏవైనా వైరసెస్ గానీ, లేపోతే సుఖవ్యాధులు సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ గానీ ఏవైనా వస్తే ప్రెగ్నెంట్ అవ్వడానికి ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటారా? ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఇవ్వడానికి ఈ వీడియో మీకోసం. సో, ఈ సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ అండి. సుఖవ్యాధులనేవి రకరకాలు ఉంటాయండి. కొన్ని వైరస్ ద్వారా ఉంటాయి, కొన్ని బాక్టీరియా ద్వారా ఉంటాయి, కొన్ని ఫంగస్ ద్వారా ఉంటాయి. సో, ఇందులో మనకి ఏ పర్టిక్యులర్ జర్మ్ మనకి ఇన్ఫెక్ట్ అయ్యింది అన్న దాని బేసిస్ మీద రకరకాలుగా ఉంటుంది. అది మనకి ఫర్టిలిటీ అంటే సంతానం కలగడానికి ఎటువంటి సమస్య కలగజేస్తుందా లేదా అనడానికి. ఫస్ట్ నేను ఒక రెండిట్ల గురించి మాట్లాడతానండి. అది గొనోరియా అండ్ క్లెమిడియా అని ఉంటాయండి. ఈ పేర్లు మీకు అర్థం వింతగా ఉన్నా సరే జస్ట్ అలా వినేసి మనసులో పెట్టుకోండి. సాధారణంగా ఎలా ఉంటుందంటే సిమ్టమ్ మీకు తెల్లబట్ట అవ్వడం గానీ, లేపోతే బ్యాడ్ స్మెల్ వస్తుంది కింద. ఏదైనా బట్ట అవుతుందనుకోండి, చెడ్డ వాసన వస్తుందనుకోండి, అదొకసారి మీరు చెకప్‌కెళ్తే దాని నుంచి మనం ఒక స్వాబ్ తీసి దాన్ని మనం చూస్తాం. వెజైనా నుంచి స్వాబ్ తీసి అది కల్చర్‌కి పంపించి ఎటువంటి బాక్టీరియా వచ్చింది అని చూస్తాం. ఈ 2 పర్టిక్యులర్ క్లెమిడియా అండ్ గొనోరియా కనుక ఉన్నట్లయితే అవి టైంకి ట్రీట్ చేసుకోవాలండి. అవి ట్రీట్ చేసుకోకపోతే అవి పైకి గర్భసంచికి, ట్యూబ్స్‌కి వాటికి పాకి లోపల పొత్తు కడుపు అని ఉంటుంది చూడండి, కింద లోవర్ అబ్డోమెన్. ఆ పొత్తు కడుపులో కొంచెం అతుకులు అవన్నీ కాజ్ చేసి మీకు సంతానం కలగడానికి కొంచెం ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. 100% చేస్తుందని నేను అనట్లేదు. చేసే అవకాశం ఉండొచ్చు. సో, టైమ్‌లీ ఇది డయాగ్నోస్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అది అవాయిడ్ చేయొచ్చు. సెకండ్, సిఫిలిస్ అని ఒక జబ్బు ఉంటుందండి. ఇది కూడా సెక్స్ ద్వారా అంటుకునే వ్యాధి. ఈ పర్టిక్యులర్ కండిషన్ ఉంటే మీకు ఖచ్చితంగా సంతానం కలగడానికి ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు గానీ, సంతానం కలిగిన తర్వాత అది బేబీకి పాకే అవకాశం ఉండొచ్చు. సో, ఖచ్చితంగా సిఫిలిస్ ఉంటే మాత్రం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్, హెచ్ఐవి, హెర్పీస్ అండ్ హెపటైటిస్ అండి. ఈ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ కండిషన్స్ ఉన్నట్లయితే ఇవి కొంచెం మనకి డేంజరస్ ఎప్పటినుంచో వింటున్నాం. హెచ్ఐవి కలిగిన వాళ్ళకి సంతానం కలగడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈరోజు మనకున్న అవైలబుల్ ట్రీట్మెంట్ ఫర్ హెచ్ఐవి ఒక 10-15 సంవత్సరాల క్రితం హెచ్ఐవి ఒక మహమ్మారిలాగా వినేవాళ్ళం. ఈ కాలంలో అసలు హెచ్ఐవి గురించి మాట్లాడట్లేదు. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా మోరల్లెస్ ఆల్మోస్ట్ ఇంకా ఎండింగ్ స్టేజ్‌కి వచ్చేసాయి. ఎందువలన అంటే హెచ్ఐవికి ఈరోజు వచ్చిన ట్రీట్మెంట్‌కి ఆ ట్రీట్మెంట్‌తో చక్కగా సేఫ్‌గా ప్రెగ్నెన్సీ కూడా సాఫీగా ఉండొచ్చు. జీవితం కూడా సాఫీగా సాగించొచ్చు. సో, హెచ్ఐవి ఉన్నవాళ్ళు కూడా నేను సంతానం కలగడానికి నాకు ఇబ్బంది లేకపోతే కలగకూడదు అన్నట్టు ఏమీ లేదండి. డెఫినెట్‌గా బేబీని మీరు కనొచ్చు. సేఫ్‌గా బేబీకి హెచ్ఐవి అంటకుండా చూసుకొని జాగ్రత్తగా గ్రోత్ కూడా మీకు బావుంటుంది. మీకు కూడా ఒక హెల్తీ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, హెర్పిస్ అండ్ హెచ్‌పివి అని ఉంటుందండి. హ్యూమన్ పాపిలోమా వైరస్ అని. ఇవి వచ్చినట్లయితే మీకు కింద వెజైనల్ ఏరియా దగ్గర పొక్కుల్లాగా రావడం అలాంటివన్నీ ఉంటాయి. ఇక్కడైతే మాత్రం ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. దీనివల్ల మీకు సంతానం కలగడానికి ఎటువంటి ఇబ్బంది అయినా ఉంటుందా అంటే అలా ఏమీ ఉండదండి. సో, ఇలాగా ఈ పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ సుఖవ్యాధులన్నిటికీ దేనికి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ తీసుకొని మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి పర్టిక్యులర్ సింప్టమ్స్ గానీ, ఏవైనా బ్యాడ్ స్మెల్ వస్తున్న డిశ్చార్జ్ గానీ వెజైనా నుంచి, వెజైనా చుట్టుపక్కల పొక్కులు గానీ అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ఫస్ట్ చూపించుకోవాలి, టెస్ట్ చేయించుకోవాలి, జర్మ్ ఏంటో తెలుసుకోవాలి, ఆ జర్మ్‌కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ట్రీట్మెంట్ అంతా అయ్యేంత వరకు భార్యాభర్తలు దూరంగా ఉండాలండి. యూజువల్లీ సుఖవ్యాధులు ఏంటంటే ఒక పార్ట్నర్‌కి వచ్చిందంటే ట్రీట్మెంట్ ఇద్దరికీ ఇస్తాం. ఎందుకంటే ఒక పార్ట్నర్‌కి మేము మందులు ఇచ్చేసి మొత్తం తగ్గించేసాం అనుకోండి, మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ మీట్ అవుతారు. హస్బెండ్‌కి ట్రీట్ చేయాలనుకోండి మళ్ళీ ఆయన అంటిస్తాడు. సో, సుఖవ్యాధులు ఒక పార్ట్నర్‌కి వస్తే ఇద్దరికీ ట్రీట్మెంట్ ఉంటది. ఇద్దరు ఆ పర్టిక్యులర్ 2 వీక్స్ కానీ, 3 వీక్స్ కానీ ట్రీట్మెంట్ తీసుకొని అదంతా ఒకసారి క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలవడం స్టార్ట్ చేసి సంతానం సేఫ్‌గా, హెల్తీగా, ప్రాపర్‌గా ట్రై చేయొచ్చు. పార్న్ అడిక్షన్ వలన స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుందా? ఈ క్వెషన్ చాలా మంది అబ్బాయిలకు వస్తూ ఉంటుందండి. దానికి ఆన్సర్ తెలుసుకోవడం కోసం ఈ వీడియో. సో, పార్న్ అడిక్షన్ వలన స్పెర్మ్ క్వాలిటీ, క్వాంటిటీ, దాని తాలూకా షేపు, సైజు, స్పీడు అన్నీ తగ్గిపోతాయా లేదా అని చాలా మంది క్వెషన్స్ అడుగుతా ఉంటారు. దీనికి ఆన్సర్ ఏంటి అంటే పార్న్ అన్నది డైరెక్ట్‌గా మీ స్పెర్మ్ క్వాలిటీని ఎఫెక్ట్ చేయకపోయినా పార్న్ అడిక్షన్ వలన ఇంకొన్ని సమస్యలు మీకు ఉత్పన్నం అవ్వచ్చు. పార్న్ అడిక్షన్ వలన స్పెర్మ్ డైరెక్ట్‌గా అయితే పాడవ్వదు గానీ, ఆ అడిక్షన్ వల్ల మీకు సంతానం కలగడానికి కొన్ని ఇబ్బందులు కామన్‌గా మేము చూస్తా ఉంటాం. ఫస్ట్, రెగ్యులర్‌గా ఎజాక్యులేట్ చేసేసుకోవడం వలన ఫ్రెష్ స్పెర్మ్ ప్రొడ్యూస్ అవుతున్నప్పటికీ
దాని తాలూకా క్వాంటిటీ చాలా తక్కువ ఉంటుందండి. అంటే మీరు రియల్‌గా ట్రై చేసేటప్పుడు స్పెర్మ్ తాలూకా వాల్యూమ్ చాలా తక్కువ అవుతా ఉంటది. మీరు రెగ్యులర్‌గా ఎక్కువ సార్లు మీరు రిలీజ్ అయిపోవడం వలన. సెకండ్, ఈ పార్న్ అడిక్షన్ వలన చాలామంది జెంట్స్‌కి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందువలన అంటే అది ఫిజికల్‌గా మీకేదో పాడైపోయింది, లోపల ఏమైనా మెకానిజం పోయిందని కాదండి. సైకలాజికల్లీ మీకు హైపర్ స్టిమ్యులేట్ అయిపోయి ఉంటది మీ హెడ్. అంటే మీకు రియల్‌కి మీరు స్క్రీన్ మీద చూసేదానికి డిఫరెన్స్ మీకు చాలా స్టార్క్‌గా కనిపిచ్చి, స్క్రీన్ మీద కనిపిచ్చేది మీరు రియల్‌గా ఎక్స్‌పెక్ట్ చేయడం మొదలు పెడతారు. అదెప్పుడు జరగదండి. దానివల్ల మీకు ఎరెక్షన్ రావడం, ఎరెక్షన్ నిలబడకపోవడం, సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం, రియల్ పార్ట్నర్‌తో చాలా డిఫికల్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఎందుకు అంటే మీరు ఓవర్ స్టిమ్యులేట్ అయ్యే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ వాచింగ్ టూ మచ్ పార్న్. సో, ఈ విధంగా అది మిమ్మల్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఈ అడిక్షన్ వలన మీకు నిద్ర సరిగ్గా ఉండకపోవడం, హెల్తీ హ్యాబిట్స్ లేకపోవడం, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉండొచ్చు. సో, ఈ అన్నిటి వలన కూడా మీకు స్పెర్మ్ క్వాలిటీ తగ్గే అవకాశం ఉంటుందండి. సో, పార్న్ అడిక్షన్ డైరెక్ట్‌గా స్పెర్మ్ తాలూకా క్వాలిటీ, క్వాంటిటీ, షేప్, సైజ్‌ని ఎఫెక్ట్ చేయకపోయినా, ఈ విధంగా మీకు సంతానం కలగడానికి ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్స్ అయితే కాజ్ చేసే అవకాశం ఉంటుంది. సో, పార్న్ అడిక్షన్ అన్నది మీ స్పెర్మ్ క్వాలిటీ కోసం కాకపోయినా ఒక హెల్తీ హ్యాబిట్స్, ఒక హెల్తీ సెక్స్ లైఫ్ మీ పార్ట్నర్‌తో మీరు ఉండాలి అంటే మాత్రం అది డెఫినిట్‌గా తగ్గించుకుంటే మంచిది. అన్నిటికన్నా గుడ్ న్యూస్ అబౌట్ దిస్ ఏంటంటే ఒకసారి అడిక్షన్ తగ్గినట్లయితే మీకు ఆటోమేటిక్‌గా మీ సింప్టమ్స్ అన్నీ కూడా రివర్స్ అయిపోతాయండి. వితిన్ 90 డేస్ టు 6 మంత్స్ అన్నీ నార్మల్సీకి వచ్చేస్తాయి అండ్ యూ విల్ బి ఏబుల్ టు హ్యావ్ అ హెల్తీ సెక్స్ లైఫ్ విత్ యువర్ పార్ట్నర్. థాంక్ యూ.